హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ వీడియోలో ఢిల్లీలోని బెస్ట్ విజిటింగ్ ప్లేసెస్లో ఒకటైన హుమాయూన్స్ టాంబ్ గురించి చూపించబోతున్నానండి. ఈ ప్లేస్కి ఎలా రీచ్ అవ్వాలి, టైమింగ్స్ ఏంటి అండ్ టికెట్ ప్రైజెస్ ఏంటి మీకు ఈ వీడియోలో చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిక్స్డ్ మ్యాజిక్ బై బామా. ఈ ప్లేస్ ఎలా రీచ్ అవ్వచ్చు అంటే మెట్రోస్ అవైలబుల్ ఉంటాయి, బస్సెస్ అవైలబుల్ ఉంటాయి, క్యాబ్స్ అవైలబుల్ ఉంటాయి. మీకు నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి జోర్బాగ్ మెట్రో స్టేషన్. ఇక్కడ రీచ్ అయిన తర్వాత మీకు ఆటోస్ అవైలబుల్ ఉంటాయండి. ఆటో ప్రైజెస్ నార్మల్గానే ఉంటాయండి. ఇలా రిక్షాలు కూడా ఉంటాయి, మీరు షేర్ ఆటోస్ కూడా మాట్లాడుకొని వెళ్ళొచ్చు. ఈ హుమాయూన్స్ టాంబ్ మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6 వరకు ఓపెన్ అయి ఉంటుందండి. వారంలో ప్రతి శుక్రవారం ఈ హుమాయూన్స్ టాంబ్ని మూసివేస్తారు. బయట ఉన్న తోటల్ని మీరు చూడొచ్చు. ఈ ప్లేస్ని సందర్శించడానికి మీకు టికెట్ ప్రైస్ వచ్చేసి 35 రూపీస్ ఉంటుందండి. ఫారినర్స్కి వేరే కాస్ట్ ఉంటుంది. ఈ ప్లేస్ దగ్గరికి రీచ్ అయిపోయాం. హుమాయూన్స్ టాంబ్ మొఘళ్ళ నిర్మాణాల సమూహం. ఇది ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్లో ఉన్నది. ఇక్కడ చూడండి, టికెట్ ప్రైజెస్ ఇక్కడ మెన్షన్ చేశారు. మీరు టికెట్స్ని ఇలా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు స్కానర్ ద్వారా. ఇప్పుడు లోపలికి ఎంటర్ అవుతున్నాం. దీనిని హుమాయూన్ మరణాంతరం ఇతని భార్య హమీదా బాను బేగం ఆదేశాన నిర్మాణం జరిగినది. 1562లో నిర్మాణపు పనులు ప్రారంభమయ్యాయి. దీనిని ఆర్కిటెక్ట్ సయ్యద్ మొహమ్మద్ ఇబ్న్ మిరాక్ గియాసుద్దీన్ మరియు తండ్రి మిరాక్ గియాసుద్దీన్ వీరిని హిరాత్ నుండి రప్పించారు. దీన్ని నిర్మించుటకు సుమారు 8 సంవత్సరాల కాలం పట్టింది. తాజ్మహల్ నిర్మాణానికి పూర్వం దీనిని భారత్లోనే అత్యంత సుందరమైన కట్టడంగా పరిగణించేవారు. ఈ ప్రదేశాన్ని యునెస్కో వారు ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించారు. లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూడండి, ఇక్కడ మీకు హుమాయూన్స్ టాంబ్ గురించి ఇలా హిందీలో, ఇంగ్లీష్లో రాసి ఉన్నారు. అండ్ ఇక్కడ చూడండి, వరల్డ్ హెరిటేజ్ మోన్యుమెంట్గా గుర్తింపు పొందింది కదా, అది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. చూడండి, 1530 నుండి 1540 వరకు మరియు 1555 నుండి 1556 వరకు భారతదేశాన్ని పరిపాలించిన చక్రవర్తి హుమాయూన్ జీవితం మరియు వారసత్వాన్ని గుర్తు చేసేందుకు ఈ సమాధి నిర్మించబడింది. ఇక్కడ మీరు చూస్తే హుమాయూన్స్ టాంబ్ యొక్క హిస్టరీ అంతా ఎలా ఉండిందో చిన్న ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. అందులో వాడిన వస్తువులు కానీ, అప్పుడు హుమాయూన్స్ టాంబ్ ఎలా కన్స్ట్రక్ట్ చేశారు అండ్ తర్వాత ఎలా డెవలప్ చేశారు మొత్తం ఇక్కడ నీట్గా మీకు చూపించారండి. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. అప్పట్లో వాడిన వస్తువులను కూడా ఇక్కడ మనకి కనిపించేటట్లు పెట్టారు ఈ ఎగ్జిబిషన్లో. మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. 1556లో హుమాయూన్ మరణించిన తర్వాత అతని మృతదేహాన్ని పురానా కిల్లాలో ఖననం చేశారు. అయితే అతని భార్య హమీదా బాను బేగం అతని జ్ఞాపకార్థం ఒక గొప్ప సమాధిని నిర్మించాలని కోరుకున్నారు. ఈ సమాధి నిర్మాణానికి మొఘల్ ట్రెజరీ నిధులు సమకూర్చింది మరియు ప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు 1.5 మిలియన్ రూపాయలుగా అంచనా వేయబడింది. ఈ సమాధి 1572లో పూర్తయింది మరియు మొఘల్ శకంలోని అత్యంత ముఖ్యమైన స్మారక కట్టడాల్లో ఒకటిగా మిగిలిపోయింది. ఈ హుమాయూన్ సమాధి మొఘల్ వాస్తుశిల్పానికి ఉత్తమ ఉదాహరణలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ సమాధి 16వ శతాబ్దంలో ప్రసిద్ధి చెందిన పర్షియన్ శైలిలో నిర్మించబడింది. ఈ స్మారక చిహ్నం ఎర్ర ఇసుకరాయి మరియు తెల్లని పాలరాయితో నిర్మించబడింది మరియు చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. ఇక్కడ సమాధి ఎత్తైన ప్లాట్ఫామ్పై నిర్మించబడి ఉంది మరియు ప్రతి వైపున 1 చొప్పున 4 ద్వారాలు ఉన్నాయి. ప్రధాన ద్వారం దక్షిణం వైపు ఉంది మరియు దీన్ని బులంద్ దర్వాజా అని కూడా పిలుస్తారు. ద్వారం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది మరియు అందమైన శిల్పాలు మరియు శాసనాలు కూడా ఉన్నాయి. ఈ సమాధి అష్టభుజ ఆకారంలో ఉంటుంది మరియు దాని పైభాగంలో డబల్ గోపురం ఉంటుంది. గోపురం పాలరాయితో తయారు చేయబడింది మరియు క్లిష్టమైన శిల్పాలు మరియు నమూనాలను కలిగి ఉంటుంది.
సమాధి లోపల భాగాన్ని అందమైన పాలరాతి తెరలతో నిర్మించారు. ఇది కాంతిని ఫిల్టర్ చేయడానికి మరియు కాంతి మరియు నీడతో కూడిన అందమైన వెలుగుని ఇది ఇస్తుంది. ఈ కట్టడంలో భారతీయ మరియు పర్షియన్ శైలుల్ని కలగలిపి నిర్మించారు. పనితనాన్ని పట్టి చూపే టైల్స్ తాపడం, కళాత్మక గవాక్షాలకు ఇది చిరునామా. ఎర్ర రాతితో కట్టిన ఈ సమాధి భారత ఉపఖండంలోని మొదటి గార్డెన్ టాంబ్గా పేరు వచ్చింది. అత్యంత సువిశాల స్థలంలో మొఘల్ చక్రవర్తి అయిన హుమాయూన్ సమాధి విస్తరించి ఉంది. సుమారు 30 ఎకరాల ప్రాంతంలో సమాధి ఉండగా చుట్టూ 200 ఎకరాలకు పైగానే హుమాయూన్ చారిత్రక కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు 300 కోట్ల వ్యయంతో ఈ కాంప్లెక్స్ను ఆగాఖాన్ ట్రస్ట్ ఫర్ కల్చర్ సంస్థ అభివృద్ధి పనులను నిర్వహిస్తుంది. సమాధి చుట్టూ అందమైన తోటలు ఉన్నాయి. వీటిని నీటి మార్గాల ద్వారా 4 చతురస్రాలుగా విభజించారు. ఈ తోటలను చార్బాగ్ అని పిలుస్తారు మరియు మొఘల్ తోటలకు విలక్షణమైనది. హుమాయూన్ సమాధి చుట్టూ అనేక ఇతర స్మారక చిహ్నాలు ఉన్నాయి. ఇవి కూడా సందర్శించదగినవి. ఇందులో బార్బర్ స్టాంబ్ హుమాయూన్ సమాధికి ఈశాన్య భాగంలో ఉంది మరియు ఇది నిజాముద్దీన్ ఔలియా మంగలి చివరి విశ్రాంతి స్థలం. ఈ సమాధి తెల్లని పాలరాతితో నిర్మించబడింది మరియు అందమైన శిల్పాలతో అలంకరించబడినది. నెక్స్ట్ ఇక్కడ కనిపిస్తున్న అరబ్ సరాయి గేట్వే. దీనిని హుమాయూన్ భార్య అయిన హమీదా బాను బేగం వీటిని నిర్మించారు. 1560లో మక్కాకు తన హాజ్ సమయంలో తనతో పాటు తీసుకువెళ్తున్న 300 మంది అరబ్ ముల్లాలకు ఆశ్రయం కల్పించేందుకు ఈ సరాయిని నిర్మించారట. ఇక్కడ ఉత్తర ద్వారం చెక్కు చెదరకుండా ఉన్న భవనం యొక్క ఏకైక నిర్మాణం ఇది. ద్వారం ఎత్తు 12.2 మీటర్లు అంటే 40 అడుగులు ఉంటుంది. దీని నిర్మాణం చూస్తే అష్టభుజ ఆకారంలో ఉన్న గేట్ ఛాంబర్ దాని నిర్మాణ సమయంలో గోపురం ద్వారా కిరీటం చేయబడింది. అయితే అప్పటి నుండి గోపురం కూలిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూస్తుంది అఫ్సర్ వాలా మసీదు మరియు సమాధి అనేది హుమాయూన్ సమాధికి ప్రవేశ ద్వారం దగ్గరున్న ఒక చిన్న మసీదు. ఈ మసీదు ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది మరియు అందమైన శిల్పాలు మరియు శాసనాలు ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ ఈసాఖాన్ మసీద్ గురించి తెలుసుకుందాం. ఈసాఖాన్ నియాజీ షేర్ షా సూరి ఆస్థానంలో ఒక కులీనుడు మరియు హుమాయూన్ సమాధి పక్కన ఉన్న ఒక అందమైన సమాధిలో ఖననం చేయబడ్డాడు. ఈ సమాధి మొత్తం ఎర్ర ఇసుకరాయితో నిర్మించబడింది మరియు అందమైన శిల్పాలు మరియు శాసనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. నెక్స్ట్ బూ హలీమాస్ గార్డెన్ మరియు టామ్ హుమాయూన్ సమాధికి పశ్చిమాన ఉంది మరియు ఇది సరిహద్దు గోడతో చుట్టబడిన ఒక అందమైన తోటలా ఉంటుంది. అక్బర్ చక్రవర్తి యొక్క తడి నర్స్ అయిన బూ హలీమా పేరు మీద ఈ తోట పేరు పెట్టారట. ఈ హుమాయూన్ టాంబ్ మొత్తం ఇలా చుట్టూ చెట్లతో నిండి ఉంటుందండి. చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఈ ప్రదేశాన్ని సందర్శించడానికి ఉత్తమ సమయం నవంబర్ నుండి ఫిబ్రవరి వరకు బాగుంటుంది. మీరు సమ్మర్లో ప్లాన్ చేసుకునే పని అయితే ఈవినింగ్ టైం ప్లాన్ చేసుకోండి లేదా ఎర్లీ మార్నింగ్ ప్లాన్ చేసుకోండి. మార్నింగ్ 6కి ఓపెన్ అవుతుంది. చూసారు కదా హుమాయూన్ టాంబ్ యొక్క విశేషాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు న్యూ వీడియో నోటిఫికేషన్స్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.